ఎప్పుడో 3 ఏళ్ల క్రితం కనిపించాడు శేష్. మళ్ళీ ఇంతవరకు అడ్రస్ లేడు. చేతిలో 2 పెద్ద సినిమాలు ఉన్నాయి. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు అప్డేట్ ఇస్తాడు, ఆ తర్వాత సైలెంట్ అవుతాడు. గుర్తొచ్చినప్పుడు అప్డేట్ ఇస్తాడు అన్నాం కదా, అది అప్డేట్ కాదు. హీరోయిన్ మార్చినప్పుడు సినిమా గురించి చెప్తాడు. అదేంటి అంటారా? అదే శేష్ స్టైల్. ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు కొందరు హీరోలు. అందులో అడవి శేషు ఒకడు. ముందు స్టోరీస్ తో, మూవీస్ తో, తన క్యారెక్టర్స్ తో, కలెక్షన్స్ తో, హిట్స్ తో సర్ప్రైజ్ చేసేవాడు శేష్. కానీ ఇప్పుడు హీరోయిన్స్ విషయంలో వరుస షాక్స్ ఇస్తున్నాడు. 3 ఏళ్ల క్రితం హిట్ తీసి హిట్ కొట్టి ఆ తరువాత మాయమయ్యాడు శేష్. మాయమయ్యే ముందు 2 సినిమాలు అనౌన్స్ చేశాడు. ఒకటి గూఢచారి సీక్వెల్, మరొకటి డెకాయిట్ మూవీ. వీటిల్లో ముందుగా డెకాయిట్ లో హీరోయిన్ గా శృతి హాసన్ ను అనుకున్నారు. తరువాత మృణాల్ను ప్రకటించారు. రీసెంట్ గా అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వచ్చాయి. అయితే డకాయిట్ కథే హిట్ సీక్వెల్ కు రిపీట్ అయ్యింది. ఈ మూవీకి ముందుగా బనితా సంధను అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో, ఇప్పుడు ఆమె స్థానంలో బాలీవుడ్ లేటెస్ట్ హార్ట్ థ్రోబ్ వామిక వచ్చింది. వామిక గతంలో సుధీర్ బాబు హీరోగా నటించిన భలే మంచి రోజులో నటించింది. ఓ విధంగా ఆమెకు టాలీవుడ్ రీఎంట్రీ ఫిలిం అనుకోవచ్చు. ఏమైనా శేష్ మాత్రం హీరోయిన్స్ ను మార్చే సెంటిమెంట్ లో బిజీగా ఉన్నాడు.